హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో తీవ్ర కలకలం రేగింది. న్యాయవాది మోహినుద్దీన్ ఇంటి నుంచి బయటకు రాగానే ప్రత్యర్థులు పక్కా స్కెచ్ తో కారుతో బలంగా ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోహినుద్దీన్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో తీవ్ర కలకలం రేగింది. న్యాయవాది మోహినుద్దీన్ ఇంటి నుంచి బయటకు రాగానే ప్రత్యర్థులు పక్కా స్కెచ్ తో కారుతో బలంగా ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోహినుద్దీన్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో తీవ్ర కలకలం రేగింది. న్యాయవాది మోహినుద్దీన్ ఇంటి నుంచి బయటకు రాగానే ప్రత్యర్థులు పక్కా స్కెచ్ తో కారుతో బలంగా ఢీకొట్టి ప్రత్యామ్నాయానికి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. మాసబ్ ట్యాంక్ లో దారుణ ఘటన చోటు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తన ఖాజా మొయినుద్దీన్ అనే తన అడ్వకేట్ సంబంధించిన కేసు విషయంలో ప్రత్యర్థులు ఎవరైతున్నారో తన టార్గెట్ చేసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతుండగా సమయంలోనే కారుతో ఢీ కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. తను అక్కడికే ఉన్న పరిస్థితి. అంటే జస్ట్ అన్న వస్తున్నటువంటి రెక్కి చేయడం జరిగింది. తను నిందితులు ఎవరైతున్నారో తను ఒక రెక్కి చేసి కరెక్ట్గా తను ఇంట్లోకి వచ్చే టైంతోనే రెక్కి చేసి ఢీ కొట్టుకున్న పరిస్థితి. మొత్తం ఇది దారుణంగా పరిస్థితి. ఎందుకంటే తనకు ఆల్రెడీ క్రిటికల్ హాస్పిటల్ తరలించిందంటే పరిస్థితి క్రిటికల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తనకు సంబంధించినటువంటి ఎవరు ఎంతమంది అనే దానిపైన పోలీసులు ఆరోపిస్తున్నారు. కారులో ఎవరెవరు ఉన్నారు చంపడానికి ప్రయత్నం చేసేట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. తనకు కొద్దిసేపటి క్రితం అయితే తమ ఆసుపత్రి అయితే ఉన్నట్టు తను క్రిటికల్ గా ఉందని చెప్తున్న పరిస్థితి. మరి ఎందుకంటే 24 గంటలు గడిస్తే కదా చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి. పోలీసులు నాంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ కారు నెంబర్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి సీసీ నెంబర్ రికార్డ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు ఏ కేసులో తను మాట్లాడుతున్నాడు, ఏ కేసులో సంబంధించిన పరిస్థితులు అసలు దానిపైన కూడా ఆడుతున్నారు. యాంటీ సెటిల్మెంట్ సంబంధించిన కేసు ఉందా లేకుంటే ఫ్యామిలీ మ్యాటర్ కేసులో దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఒక అడ్వకేట్ ను ఈ విధంగా టార్గెట్ చేసి చంపడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి బార్ అసోసియేషన్ కూడా ఖండిస్తున్నది. న్యాయవాదుల సంఘం కూడా ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కోర్టులో చూసుకోవాలి, న్యాయం చూసుకోవాలి. కానీ డైరెక్ట్ గా ఇంత దారుణంగా హత్యలకు పాల్పడము, ఈ విధంగా టార్గెట్ చేసి హంతం చేయడం అంటే దుర్మార్గమైన హీరమైన పని అని చెప్పేసి అడ్వకేట్ వీళ్ళందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితులు. మనం ప్రస్తుతానికి అయితే కేసు అయితే దర్యాప్తులో చెప్పాలి. చాలా కాసేపట్లో డాక్టర్స్ అయితే మరొక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని చెప్తున్నాం. హెల్త్ బులెటిన్ వచ్చిన తర్వాత మనం చెప్పలేదు. ఎందుకంటే అలాగే అప్పటికెప్పుడు దాదాపు 1-2 గంటలు చూస్తే మొత్తం మీద పరిస్థితి విషమంగా ఉంది, క్రిటికల్ గా ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. మరి తన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకోవడం, ఇక్కడ పక్కన పోలీసులు అందరూ కూడా చేరుకున్నారు. ఆ నిందితులకు సంబంధించిన డాటాంతా సేకరిస్తే పనులు. ఎందుకంటే ఇది ప్రధానంగా కేసుకు సంబంధించిన వ్యవహారం అని కూడా చెప్పుకోవచ్చు. కేసు ఏదైతే కేసు ఉందో కేసుకు సంబంధించిన వ్యవహారంలోనే తను ఇంతకెళ్ళి 8 గంటలకు వస్తున్నాడు, ఇప్పుడు వెళ్తున్నాడు, కారు కరెక్ట్గా చూడొచ్చు. ఆ సీసీ కెమెరా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తే తనను కరెక్ట్గా వచ్చే టైంకు సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే కారు ఇంట్లోకి వచ్చి అంటే తను బయటకు వెళ్తున్న సందర్భం ఏదైతుందో కారు ఇట్లా ఎక్కుతూ ఉండగానే తను వచ్చి డైరెక్ట్ గా అటాక్ చేసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తను చంప ప్రయత్నం చేస్తారు కానీ డైరెక్ట్ గా కారుతోనే ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఢీకొట్టిన వెంటనే తనకు పడిపోవడం అంటే దాదాపు అక్కడ నుంచి ఈడ్చుకుపోయినటువంటి పరిస్థితి సీసీ కెమెరా రికార్డు కూడా చూస్తాను. ఎందుకంటే 2 కెమెరా అక్కడ ముందున్నటువంటి సీసీ కెమెరా రికార్డు కానీ పక్కన చిన్న సీసీ కెమెరా రికార్డు ఏం చూస్తే డైరెక్ట్ గా వచ్చి ఆ డోర్ దగ్గర నిలబడ్డ వెంటనే డైరెక్ట్ గా ఢీకొట్టినటువంటి పరిస్థితులని కింద పడిపోయినటువంటి పరిస్థితులను తలకు తీవ్రంగా గాయాలుకోవడంతో పరిస్థితి అయితే విషమంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదంతా కూడా కేవలము ఆడ టార్గెట్ చేసి చంపడానికి ప్రయత్నం చేసిన లోపల మరణాయుధనం తీసుకొచ్చారు, లేకుంటే కారుతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారా అన్నదాన్ని దాని మొదటి మీద హత్యాయత్నం అని చెప్పొచ్చు. ఈ హత్యాయత్నము
ఖచ్చితంగా ఫెడెంట్ మర్డర్ కేసు అని కూడా చెప్పుకోవచ్చు. అత్యాయత్నం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు నిందితులు ఎవరైతే వాళ్ళందరూ అదుపులోకి తీసుకొని విచారించి అసలు విషయం బయటపడ్డాడు పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.